హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు డివోర్స్కి వెళ్ళినప్పుడు అల్యూమిని ఆర్ మెయింటెనెన్స్ ఇవన్నీ పెడతారు, రేజ్ చేస్తారు. అంటే ఒకటి న్యూస్లో అయినా ఒకరు వైఫ్ ఎట్లా రిక్వెస్ట్ చేశారంటే నాకు వాళ్ళు మెయింటెనెన్స్ 16,66,600 ఇవ్వాలని చెప్పి అడిగారు. అంటే జడ్జి గారు కూడా చెప్పారు, నువ్వు ఎందుకు అంత, నీకు ఎందుకు, ఏం ఖర్చు ఉంది నీకు అని చెప్పి, నువ్వు కష్టపడి సంపాదించుకోవాలంటుంటే అని చెప్పి అన్నారు. అసలు ఈ మెయింటెనెన్స్ ఒక కండిషన్ ఉందా అంటే ఇంత పర్సెంట్ అంటే జనరల్ గా అయితే యాక్చువల్లీ మెయింటెనెన్స్ అనగానే ఇంకంతా లాగేసుకుందాం తీసేసుకుందాం అన్న మైండ్ సెట్ లో ఉంటారు కొందరు. సో మెన్ కూడా ఎలా అంటే వాళ్ళకి అవేర్నెస్ ఉండదు, అంటే ఎంతవరకు ఇవ్వచ్చు, మొత్తం తీసేసుకుంటారేమో అన్న భయంలో ఉంటారు. అలా ఏం ఉండదు. ఇఫ్ వైఫ్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి తన సొంతంగా తనను తాను మెయింటైన్ చేసుకోగలిగితే మీరు అంత ఎక్స్టెంట్ లో మెయింటెనెన్స్ గానీ అల్యూమిని గానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎడ్యుకేషన్ ఉన్నా, సంపాదించగలిగే కెపాసిటీ ఉన్నా కూడా జాబులు మానేసి మాకు మెయింటెనెన్స్ కావాలంటున్నారు. సో అలా ఏం ఉండదు, అది స్టాండర్డ్ గా లక్షలు అలా ఏం ఉండదు. పిల్లలకి అనేవి రైట్స్ ఉంటాయి, దట్స్ ఫేర్. కానీ వైఫ్ అనేది అంతంత డిమాండ్ చేయడం, అంతంత తీసుకోవడం అనేది నాట్ ఫేర్. అండ్ ఇన్కమ్ కూడా, హస్బెండ్ ఇన్కమ్ కూడా అక్కడ మ్యాటర్ అవుతుంది, కన్సిడర్ చేస్తారు, కన్సిడరేషన్ లో తీసుకుంటారు. ఆస్తి, శాలరీ, అమ్మాయి శాలరీ ఎంత, అమ్మాయి ఎంత వరకు చదువుకుంది, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ వస్తాయి క్రైటీరియాస్. జస్ట్ అడగగానే ఏమి ఇచ్చారు. సో అలా అడిగే ఇప్పుడు మొన్న మీరు చెప్పిన కేసు అడగగానే తివ్వలేదు కదా. సో ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బట్టి ఉంటుంది. కొన్ని సినారియోస్ లో వైఫ్ చాలా రిచ్ ఉండి బాగా వెల్ సెటిల్డ్ ఉండి అలాంటి సినారియోస్ లో ఇవ్వరు. సో ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వేరీ అవుతూ ఉంటాయి కేస్ టు కేసు, అన్ని సేమ్ అయితే ఉండవు. ఖచ్చితంగా ఇవ్వాలి అని కూడా ఏం లేదు. మాట్లాడుతూ చిల్డ్రన్ రైట్స్ వేరే ఉంటాయని చెప్పారు. చిల్డ్రన్ రైట్స్ ఏముంటాయి? ఆస్తి మీద తండ్రి, ఇప్పుడు ఫాదర్ నుంచి వచ్చే ఆస్తి వాళ్ళకి రైట్ ఉంటుంది. సో చైల్డ్ లో లెజిటిమేట్, ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ ఉంటారు. అంటే బోత్ మ్యారీడ్ కపుల్ కి పుట్టిన వాళ్ళు లెజిటిమేట్, అన్మ్యారీడ్ కపుల్ పెళ్లి చేసుకోకుండా సంతానం కలిగితే ఇల్లెజిటిమేట్ అంటారు. సో ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్ కి రైట్స్ ఉండవు అనేది ఉండేది ఒకప్పుడు, బట్ ఇప్పుడు అలా కాదు, వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి ఆస్తి మీద. సెల్ఫ్ అక్వైర్డ్ కానీ యాన్సెస్ట్రల్. సెల్ఫ్ అక్వైర్డ్ అంటే సొంతగా తనకు తానుగా సంపాదించిన ఆస్తి, అది తను ఎవరికైనా రాసివ్వచ్చు. అదే ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనుకోండి, అలా రాయటానికి ఉంటుంది, తరతరాలుగా వచ్చే ఆస్తి కాబట్టి. సో ఇది కూడా చాలా మందికి తెలియదు. వైఫ్ అడుగుతారు, ఇప్పుడు నాకు ఆ ప్రాపర్టీ రాసిస్తేనే నేను ఇంటికి వస్తానని. ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీకు పాస్ డౌన్ వచ్చేస్తుంది, మీకు భర్త తర్వాత క్లాస్ 1 years అవుతారు వైఫ్ కదా. సో అది మీకు వచ్చే ఆస్తి, మీకు అది రాసిస్తేనే వస్తానన్న కండిషన్ ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు అది అవసరం లేదు, అది మీదే. ఒకవేళ మీ హస్బెండ్ సంపాదించింది అయితే తనకి విల్లింగ్ గా తను మీకు ఇవ్వచ్చు. అది తన తరతరాలుగా వచ్చిన ఆస్తిని ఇస్తేనే నేను వస్తాను అనేది నాట్ ఫేర్. అది మీకు వచ్చేదే ఎలాగో, అది పాస్ డౌన్ అవుతుంది, జనరేషన్ దాకా వెళ్తూనే ఉంటుంది. సో ఇది కూడా చాలా మందికి తెలియదు. పిల్లల కస్టడీ టైంలో కూడా ఎట్లుంటారు మేడం, అంటే ఫాదర్ మదర్ అని ఉంటాయి, నాకు కావాలంటే అవి ఎట్లుంటాయి కండిషన్? సో ఈ చైల్డ్ కస్టడీ అనేది పిల్లలు కనుక బిలో 5 years ఉంటే మదర్ దగ్గరే ఉంటాయి. మదర్ దగ్గరే ఉండాలంటే ఆ కేర్, బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది కాబట్టి తల్లి దగ్గరే ఉండాలా. బిలో 5 years అయితే. అబౌవ్ 5 years ఉంటే తండ్రి దగ్గర ఉండొచ్చు, కానీ యూజువల్ గా అయితే మదర్ దగ్గర ఉంచుతారు జనరల్ గా. తల్లి దగ్గర నుంచి ఫాదర్ కి విజిటేషన్ రైట్స్ ఇస్తారు. సో అలా ఉంటుంది చైల్డ్ కస్టడీ. అండ్ చైల్డ్ వెల్ బీయింగ్, బెస్ట్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని, చైల్డ్ వెల్ బీయింగ్ దృష్టిలో పెట్టుకొని కూడా మారొచ్చు. కొన్నిసార్లు ఫాదర్ కి ఇస్తారు కస్టడీ. సో ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బట్టి అది కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా జరిగే క్రైమ్ చూసుకుంటాను, అంటే బిఫోర్ 18 పిల్లలు కూడా చాలా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రీసెంట్ ఇక్కడ కుక్కట్పల్లి కూడా ఒక క్రైమ్ జరిగింది, పక్కన అపార్ట్మెంట్ లో ఉంది. సంథింగ్ ఏదో బ్యాడ్ కోసం సంథింగ్ వెళ్తే పాప ఉంది. పాప మా నాన్న చెప్తుంటే పాపని చంపేసి ఒక 3 days తర్వాత తెలిసింది బాబు. అయితే వీళ్ళకి కూడా కొన్ని కండిషన్ ఉంటాయి. అంత కేసు క్రైమ్, రేప్స్ కూడా వాళ్ళ మైనర్స్ ఎక్కువ చేస్తారు. అవును, రేప్స్ కూడా మైనర్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. సో వీళ్ళకు ఎందుకు మేడం అంత లాంగ్ పీరియడ్ అనేది జైలు చేయరు? అంటే ఇట్లా లా ప్రకారంగా వాళ్ళకు ఎలాంటి రైట్స్ ఉంటాయి,
లేకపోతే ఎలాంటి వాళ్ళ శిక్ష ఓకే. ఎలా ఉంటుంది? సో జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఇది బిలో 18 ఇయర్స్ వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు పిల్లలు కనుక కమిట్ చేస్తే టీనేజర్స్ వీళ్ళు, సో బిలో 7 ఇయర్స్ వాళ్ళు చేసిన అసలు క్రైమే కాదు. ఓకే. బిలో 7 ఇయర్స్ అసలు కన్సిడర్ కూడా అంటే ఏమని చేయరు. అసలు ఏం చేస్తారు? general గా ఏదైనా 7 సరే. ఇయర్స్ ఓకే, బిలో ఓకే, పిల్లలు. ఓకే. ఓకే. సో ఎలా ఉంటుందంటే ఇందులో పెట్టి ఆఫెన్స్, సీరియస్ ఆఫెన్స్, హీనియస్ ఆఫెన్స్ అని ఉంటాయి. 3 రకాలుగా ఉంటాయి. సో పెట్టి ఆఫెన్స్ బిలో 3 ఇయర్స్ ఉంటుంది, హీనియస్ ఆఫెన్స్ 7 ఇయర్స్ దాకా ఉంటుంది, సారీ సీరియస్ ఆఫెన్స్ 7 ఇయర్స్ దాకా ఉంటుంది, హీనియస్ అనేది 7 ఇయర్స్ అండ్ అబోవ్. సో ఇది ఎలా ఉంటుందంటే జేజే బోర్డ్ అని ఉంటుంది అనమాట. వాళ్ళు క్రైమ్ సివియారిటీని బట్టి, ఇప్పుడు హీనియస్ అంటే రేప్, మర్డర్, సో ఇలాంటివి చిన్న పిల్లలు చేయడానికి ఫస్ట్ పిల్లలకి వాళ్ళకి కంప్లీట్ గా మెంటల్ గా ఎమోషనల్ గా వాళ్ళకి అంత గ్రోత్ ఉండదు. వాళ్ళు ఇంకా ఎదిగే స్టేజ్ కాబట్టి వాళ్ళకంత వాళ్ళు చేసే పనికి కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి తెలియదు. రేజ్ లో ఆవేశంలో చేస్తారు, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటుంది ఆ పిల్లలకి. సో లా పరంగా వాళ్ళకి కొంచెం అప్రోచ్ అనేది ఫ్రెండ్లీగా ఉంటుంది పిల్లలు కాబట్టి, టీనేజర్స్ కాబట్టి. సో క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది అంటే ఈ మధ్య మూవీస్, పాన్ చూడటం, కంట్రోల్ లేదు. అండ్ చిన్న చిన్న పిల్లలు, మగ పిల్లలు బూతులు మాట్లాడితే పేరెంట్స్ నవ్వుతారు, అరే భలే అది క్యూట్ గా ఉందని నవ్వుతారు. బట్ అది రేపు పెద్దయ్యాక వాడు అదే బూత్ మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. పేరెంట్స్ కూడా పిల్లల్ని గొడవ పడతారు, అసలు అలా చేయకూడదు. పిల్లలు ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు క్రైమ్ కమిట్ చేసే వాళ్ళు అన్స్టేబుల్ హోమ్స్ నుంచి వస్తారు. ఇంట్లో ప్రశాంతత లేకుండా ఒక డిస్టర్బ్డ్ హౌస్ హోల్డ్ లో పెరిగిన పిల్లలే ఎక్కువ క్రైమ్స్ కమిట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. వాళ్ళని లాలో ఏంటంటే ఇప్పుడు విక్టిమ్ అక్యూజ్డ్ ఉంటారండి. విక్టిమ్ అంటే అన్యాయం జరగబడిన వాళ్ళు, అక్యూజ్డ్ అంటే అన్యాయం చేసిన వాళ్ళు. సో అన్యాయం చేసిన వాడికి కన్విక్టెడ్ ఆర్ అక్విటెడ్ అంటే ఇన్నోసెంట్ అంటే ప్రూవెన్ గిల్టీ, అది నమ్ముతారు స్ట్రాంగ్ గా. ఎందుకంటే ఏ సర్కమ్స్టాన్సెస్ వల్ల అయింది, ఎందుకు అయింది, కారణాలు ఏంటి, దేని వల్ల ఇలా చేయాల్సి వచ్చింది అని. సో ఇన్ డీటెయిల్డ్ గా ట్రయల్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు మర్డర్ అనుకోండి, మర్డరా కల్పబుల్ హోమిసైడా అనేది చాలా మంది డిఫరెన్స్ తెలియదు. ఇది కూడా మర్డర్, కల్పబుల్ హోమిసైడ్ అనేది. మర్డర్ అంటే కల్పబుల్ హోమిసైడ్ లో మనుషులు చనిపోతారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మర్డర్ అనేది చంపాలని ఇంటెన్షన్ ఉంటుంది, వాడు చావాలని అటాక్ చేసి ఎటువంటి ప్రొవోకేషన్ ఏమీ లేకుండా చంపాలన్న ఇంటెన్షన్ అండ్ నాలెడ్జ్ తో చంపేస్తారు, కత్తితో పొడిచో ఏదో చంపేస్తారు. కల్పబుల్ హోమిసైడ్ లో చంపాలని ఇంటెన్షన్ ఉండదు, కానీ అది చేస్తే ఆ మనిషి చచ్చిపోతాడు అనే నాలెడ్జ్ ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ ప్రొవోకేషన్, ఆవేశంలో ఇప్పుడు వచ్చి పొడిస్తే చస్తాడని తెలుసు, కానీ అది తన ఇంటెన్షన్ కాదు, అది తన ఇంటెన్షన్ కాదు. సో దాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. మర్డర్ కి సివియర్ పనిష్మెంట్ ఉంటుంది, కల్పబుల్ హోమిసైడ్ కి లెస్ పనిష్మెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి వేరీ అవుతుంది మర్డర్స్ కూడా. ఈ పిల్లలకి డీవియేట్ అయింది. సో ఈ పిల్లలకి ఎడ్యుకేట్ చేయరు, రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పరు. ఆ స్కూల్స్ లో కూడా అంతేందుకు మా స్కూల్లోనే టాపిక్ రాగానే క్లాస్ నుంచి వెళ్ళిపోయారు, స్కిప్ చేసి చెప్పలేదు. గర్ల్స్ సెక్షన్ ఏమది అంటే కోయిడ్ ఏం కాదు, స్టిల్ మాకు చెప్పలేదు. అబ్బాయిలకి, టీనేజ్ అబ్బాయిలకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయాలన్న మైండ్ సెట్ ఉంటుంది, తెలీదు. గుడ్, బ్యాడ్, రైట్, రాంగ్ తెలీదు. పిల్లలకి, ఆడపిల్లలకి కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది నేర్పించాలి. ఎంత క్లోజ్ రిలేటివ్ అయినా ఆడపిల్ల అయినప్పుడు ఎంత వరకు దగ్గరికి రానివ్వాలనేది కూడా ప్రొటెక్ట్ చేయాలి, షీల్డ్ లాగా. అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తున్నారు, బాగుంది, అందరూ చేయాలనట్లేదు. అబ్బాయిలకు కూడా ఎడ్యుకేట్ చేస్తే బెటర్. ఒక అమ్మాయిని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు, అమ్మాయిని టచ్ చేసినప్పుడు గానీ, ఒక పిల్లలు గానీ, పిల్లలు బాగా ప్రతి ఒక్క అమ్మాయి చిన్నప్పటి నుంచి ఏదో ఒక సెక్షువల్ అసాల్ట్ ఖచ్చితంగా అయి ఉంటుంది. పిల్లలకి చెప్పరు, చెప్పేంత మెచ్యూరిటీ ఉండదు, అది క్లోజ్ రిలేటివ్స్ అయి ఉంటారు. అబ్బాయిలకు కూడా ఎవాల్వ్ చేయాలి. ఏంటి అసలు వాళ్ళకి ఒక పెద్ద వండర్. మూవీస్ లో సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ విపరీతంగా ఇంకా దాన్ని ప్రమోట్ చేస్తుంటారు. సాంగ్స్ గానీ, మూవీస్ గానీ. పిల్లలకి ఏజ్ లో ఏ మూవీస్ చూపెట్టాలన్న
కామన్ గా పేరెంట్స్ కొంచెం ఆలోచించాలి. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్ లో ఏం చూస్తున్నారు అనేది కూడా మన ఒక అబ్జర్వేషన్ లో ఉండాలి. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఆడపిల్లల్ని పట్టించుకున్నది అబ్బాయిని పట్టించుకోరు. సో వాళ్ళకి ఏంటంటే అమ్మాయి అంటే ఒక పెద్ద పజిల్, తెలీదు. సో ఒక రేజ్ లో ఇప్పుడు ఒక అమ్మాయిని ఏడిపిస్తే తోపు, ఒక అమ్మాయిని చేస్తే. మొన్న కూడా అండి జాతర ఏమైనా బోనాలు జరిగినప్పుడు చాలా మందిని అరెస్ట్ చేసిన అంత మైనర్స్, అంటే వాళ్ళే ఏడిపించడం, ఈవ్ టీజింగ్ చేయడం అలా. సో ఎడ్యుకేట్ చేయడము మన ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి ఫస్ట్. మన ఇంట్లో అబ్బాయి ఎలా పెరుగుతున్నాడు, అమ్మాయికి ఎలా మర్యాద ఇస్తున్నాడు, సో మన ఇంటి నుంచి అది స్టార్ట్ చేయాలి. అమ్మాయిలు బయటికి వెళ్తే అమ్మాయి డ్రెస్సింగ్, బుర్కా వేసుకున్న వాళ్ళని రేపులు చేస్తున్నారు, చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు. డ్రెస్ ప్రొవోక్ చేసిందా కాదు. అండ్ మొన్న మీరు వైరల్ అయిన వీడియో ఒక సూసైడ్ అంటే వెళ్ళి దూకేసాడు అరెస్ట్ చేసే ప్రాసెస్ లో. స్కూల్ అమ్మాయి చాలా మంది కామెంట్స్ నేను చూసాను, అమ్మాయి అలా ఇలా వెళ్తుంది. ఆ అమ్మాయికి ఏం తెలుసు, ఒక ముసలాయన 100 చెప్తాడు, బెదిరిస్తాడు. ఆ అమ్మాయిని ఎలా మ్యానిపులేట్ చేశాడో మనకు తెలీదు. సో ఆ అమ్మాయి కంప్లీట్ గా అదేంటో రియలైజ్ అయ్యే స్టేజ్ లో కూడా లేదు. షీజ్ అ టీనేజర్. అసలు అదేంటో కూడా తనకు తెలిసి ఉండకపోవచ్చు, భయపడతారు. సో చాలా మంది పోలీస్ స్టేషన్స్ లో కానీ విక్టిమ్స్ తో మాట్లాడితే వాళ్ళకి అది అయినంత వరకు వాళ్ళు రియలైజ్ కూడా అవ్వరు, ఒక షాక్ లో ఉంటారు, భయంలో ఉంటారు. చెప్తే వాళ్ళని కొడతారేమో అమ్మాయిలు, ఇప్పుడు నాకు ఇలా జరిగిందని చెప్తే పరుగు పోతుందేమో. సో అలా భయపడిపోయి వాయిస్ అవుట్ చేయరు. అలా చాలా మంది నోరు మూసుకొని అట్లా ఎంతమంది క్రిమినల్స్ ఎస్కేప్ అయి ఉండొచ్చు. ప్రతి ఇంట్లో ప్రతి రిలేటివ్స్ ఎవరో ఏదో ఒక చిన్నది చాలండి. ఇప్పుడు వెళ్తుంటే ఒక టచ్ చేస్తూ వెళ్ళినా చాలు, అది అమ్మాయికి ట్రామాని. సో మెన్ కి కూడా జరుగుతుంది. మెన్ కూడా ఎమోషన్స్ సప్రెస్ చేసి వైఫ్ మీద రాగానే చూపిస్తారు. అది తన తప్ప అనలేదు, తన అప్బ్రింగింగ్. అబ్బాయి నువ్వు ఏడకూడదు, స్ట్రాంగ్ ఉండాలా అని, అంత ఇట్లా బిగ్స్కుపోయి ఉండాలా, నువ్వు ఏడిస్తే నువ్వు వీక్, అది అని చీప్ చేస్తే డిగ్రేడ్ చేస్తారు. అది అమ్మాయిగా ఏడుస్తున్నావు ఎందుకు, అబ్బాయిల ఎమోషన్స్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేయకూడదు? అబ్బాయిలు కూడా బాధే కదా, బాధ వస్తే బాధపడాలి, ఏడుపుస్తే ఏడవాలి. ఎందుకు అలా అంటే ఎందుకు రెస్ట్రిక్ట్ చేయడం అనేది, ఆ సప్రెస్ చేయడం ఎందుకు? సో ఇప్పుడు అమ్మాయిలు, ఒకప్పుడు అమ్మాయిలు అసలు బయటకు వెళ్ళకూడదు అనేవాళ్ళు, జాబ్ చేయకూడదు, అసలు చదవడం అసలు ఇంకా లేనే లేదు. ఇప్పుడు చదువుతున్నారు. అలానే అబ్బాయిలు కూడా అలానే ఎందుకు ఉండాలి, డెకేడ్స్ సెంచరీస్ నుంచి స్ట్రాంగ్ గా ఉండాలి కదా. అబ్బాయిలు కూడా వల్నరబుల్ గా ఉండొచ్చు. వాళ్ళు అలా ఉండి వాళ్ళకి కూడా ఎంపతి అవసరమే, అబ్బాయిలకు కూడా. వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళని అర్థం చేసుకోరు. ఇప్పుడు నేను ఏడిస్తే చేతగాని వాళ్ళలాగా చూస్తారేమో అనే ఇంటెన్షన్ తో రేజ్ చూపిస్తారు, అరవడం, కొట్టడం. అదే మగతనం, నేను కొట్టాలి, నా పిల్లని నేను కొడతా. సో ఈ మైండ్ సెట్ అనేది మారితే అక్కడ అమ్మాయి గాని అబ్బాయి గాని ఇద్దరు హర్ట్ అవ్వకుండా స్మూత్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి.